గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలుకి రామసీతమ్మలో కొన్ని కలిపినాయి, కొన్ని నిజమే. చిన్నప్పటి నుంచి ఇష్టం అనేది సోనీ చిన్నప్పటి నుంచి ఇష్టమే, చెప్పలేదు. మొన్న గదే మీకు చెప్పినది అదే, చిన్నప్పటి నుంచి ఇష్టమే. కానీ అందులో ఏంటంటే తాళి ఒకటి యాడ్ చేసినాం. నేను చిన్నప్పుడు తాళి ఇచ్చిన, ఆమె దాపెట్టుకొని నాకు పెద్ద అయినాక ఇచ్చింది అనేది ఒకటి యాడ్ చేసిన. అంటే స్టోరీలో హైలైట్ కావాలంటే ఏదో ఒక మెయిన్ లీడ్ ఉండాలని అది మెయిన్ లీడ్గా పెట్టినాం. నేనేం ఇయ్యలేదు, చిన్న ఉన్నప్పుడు నాకు అంత తెలివి లేదు ఆ తాళి అది కడతారని. అప్పుడు అట్లా అది హైలైట్ చేద్దామని నవీన్ అన్న అన్నుండే. ఇక నవీన్ అన్న చెప్పినప్పుడు సరే అన్న చేద్దామని. నా స్టోరీ మాత్రము ఇది. నేనైతే ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఆమె ఇష్టపడుతుంటే ఆమె నన్ను పట్టించుకుందో లేదో అమ్మాయి సైడ్ నుంచి తెలియదు మనకి, వాళ్ళ లోపల ఎన్నో ఉంటాయి మనకు తెలియదు. నా సైడ్ నుంచి అయితే నేను చేసిన అన్నట్టు ఉంటుంది. కొంచెం చెప్పాలంటే ఒక 80% నా సైడ్, 80% నా స్టోరీ అనుకో. అప్పుడు ఎలా ఉండింది ఒకసారి రివైండ్ చేసుకుని ఉంటారు కదా చిన్నప్పుడు స్టోరీస్? అప్పుడు అన్నీ పిలవచ్చిన పిలవచ్చ స్టోరీలు అవన్నీ అయ్యయ్యో అవన్నీ వేరేటివి ఉంటాయి. అవన్నీ అంత ఫీలింగ్స్ వేరే, ఆ ఏజ్ లిమిట్ అది వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు అనుకుంటే అమ్మ అప్పుడు ఎందుకు చేసినా మరి అట్లా మొత్తం బ్లష్ అవుతున్నారు, మనమేనా అట్లా వేసింది అనిపిస్తుంది. ఏం చేసినారు అంత అంటే ఇక ఎట్లుంటది అంటే ఇక ఆమె చూస్తేయాలి, మాట్లాడితేయాలి, ఇక గియో ఉంటాయి. సాంగ్ కూడా అట్లనే ఉంది కదా, ఆమె చూడాలి, ఆమె వెనక పరిగెట్టాలి, ఆమె కోసం పోవాలి సాంగ్ లా. కానీ మరి 4 minutes అయిపోయే స్టోరీ కాదు కదా, ఏదో అట్లా సాంగ్ కాబట్టి. ఆమె చూడాలని అప్పట్లో మీరు చేసిన ఒక చిలిపి పని ఏంటి? అప్పుడు 8th, 9th, 7th అప్పుడు ఫంక్షన్స్కి వచ్చినప్పుడు చూడాలని ఏం లేదు. ఎటన్నా బయటికి పోవాలంటే మా షాయాలని ఒప్పించేటోళ్ళం, గప్చు ఇట్లా నేను వచ్చిందమ్మా అన్నట్టు ఒప్పించి ఇక తీసుకోవేటోళ్ళం బయటికి తీసుకెళ్ళి. ఆమె కూడా వద్దు వాళ్ళతోటి, వస్తుందని వీళ్ళని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆమె కోసం వీళ్ళందరికీ దానేయాలి, మేత వేయాలి, వాళ్ళు చూస్తారు ఇంటర్వ్యూ, అంతే కదా మరి. వాళ్ళందరికి దానా పెడితే ఈమె వస్తుంది, ఈమెను తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక అట్లా పిచ్చి పిచ్చి ప్లాన్లు ఉండవు అప్పుడు. మీ నాన్న అడగలే అరే ఈ సాంగ్ నువ్వు నీ చిన్నప్పుడు చేసిందే కదా ఇప్పుడు ఇదంతా అని? ఇక అట్లా ఏముండదు, ఇక అన్ని స్టోరీలు అట్లనే ఉంటాయి కదా. ఇక నేను ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ కోసం నేను ఫస్ట్ ఎవరైనా సాంగ్ తీపించినాక స్టోరీ రాస్తారు. నేను ఫస్ట్ స్టోరీ రాసినాక సాంగ్ తీపించిన, నా స్టోరీ తగ్గట్టు సాంగ్ రావాలని చేసుకున్నా. స్టోరీ ముందే రాసుకున్నారా మీరు? ఇట్లా రావాలి, ఈ స్క్రీన్ ప్లే ఇక్కడ ఈ సీన్ రావాలి, ఇట్లా ఉండాలని చెప్పి. అసలు చూడ్డానికి అనిపించారు కానీ నిజంగా మంచి గోలే ఉంటుంది మీ మైండ్లో. లేదు ఇది పెట్టుకుని చేయాలని చెప్పేసి గట్టిగా దానికోసం ఫిక్స్ అయ్యి దానికోసం కష్టపడే తత్వం ఉంటుంది. చూడ్డానికి అసలు అలా అస్సలు అనిపించారు, ఏదో మైండ్కి వచ్చి చేసేస్తారేమో అన్నట్లు. అట్లా చేస్తే అది నాకు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో నేను ఏం క్రియేట్ చేస్తలేను కానీ నా లీడ్ మా డాడీ తీసుకుండు. ఓకే, డాడీ ఏంటంటే ఇప్పుడు కుకింగ్ కానీ కొన్ని క్రియేట్ చేయడం కానీ డాడీ చేస్తున్నాడు. డాడీ మైండ్ నా మైండ్ ఆల్మోస్ట్ సేమ్, మేము ఇద్దరం సేమ్. ఎట్లా అంటే మా మైండ్ సెట్ వేరే ఉంటుంది, మా ఆలోచన వేరే ఉంటుంది. మాది ఒకదాన్ని ఒకటి ఉంది, ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, దాన్ని రెండిట్లో వేయాలని ఆలోచిస్తాం కానీ ఉన్నది దీన్ని గమ్మునుకోవాలి అని ఆలోచించాం. ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉంది, ఒక ₹1,00,000 అనుకో, దాన్ని రెండెట్లు వేయాలి, మూడెట్లు వేయాలని చూస్తాం కానీ ఉన్నాయి ఖర్చు పెట్టుకొని గమ్మున కూసుడు, ఆ మైండ్ సెట్ ఉంటుంది మా ఇద్దరికి. ఇక ఎట్లా అంటే డాడీ కూడా ఇప్పుడు కంటెంట్ ఇట్లా చేద్దాం అని డాడీ సజెషన్స్, కొన్ని వీడియోస్ ఆల్మోస్ట్ డాడీ చేస్తాడు. ఇక డాడీ నాకు ఎట్లా అంటే నేను అంటే చేస్తున్న కొద్దీ నాకు మంచిగా అనిపించి నాకు మోటివేషన్ ఉండి నాకు ఆలోచన ఒక గోల్, ఒక ఫేమస్ అంటే ఫేమ్ చాలు నాకు. ఇప్పుడు మేము ఫేమ్ అయినాము, మమ్మల్ని బయటికి పోతే ఇట్లా బయట కారు దిగంగానే అరే అన్న మీరు అని వస్తారు. నాకు అక్కడికి చాలు, నాకు ఆ అనుబంధం చాలు వాళ్ళకి, నాకు ఆ లవ్ చాలు వాళ్ళకి. నాకు ఏంటంటే ఇప్పుడు నేను వాళ్ళ కోసం, వాళ్ళు నన్ను అంత లవ్ చేస్తున్నాడు, వాళ్ళ కోసం ఎప్పుడో ఒకటి కొత్తగా తెస్తూనే ఉండాలి, దాన్ని చూసి ఎంటర్టైన్ ఉండాలి, లేదా ఏడవాలి, ఎమోషన్ కావాలి, బాధపడాలి, నవ్వాలి, అట్లా అన్ని ఎమోషన్స్ నా దగ్గర నుంచి నేను చూపించాలి. అప్పుడు నన్ను బయట చూసినప్పుడు ఇప్పుడు మనల్ని గుర్తుపడుతుర్రు,
మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే మనం తీసిన కంటెంట్ వల్లనే, మనం తీసిన ఏదైతే వీడియో అవిటి వల్లనే కదా మనం నృత్తిగా గుర్తుపట్టాను ఎందుకు పడతాను. అందుకే అవిటిని హైలైట్ చేస్తాను నేను, అవిటిని బాగా చూపిస్తాం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ జర్నీ అంతా 2 మాటలు ఏం చెప్పగలరు? ఈ యూటర్న్ క్రియేషన్స్ దగ్గర నుంచి ఈ సాంగ్ వరకు. ఇది ఇంకా స్టార్టింగే, ఓ ఇది ఇంకా స్టార్టింగే, మొదలే ఇంకా ఇది. దీని నుంచి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు మంచివి చేయాలి, ఇంకా పెద్ద పెద్ద టైఅప్స్ తోటి పెద్ద మంది టైఅప్ అయ్యి ఇంకా అంత కనెక్షన్స్ అంత అవి కావాలి. ఇప్పుడు ఇది స్టార్టింగే. ఏంటంటే నేను ఇట్లున్నా అని 10 మందికి తెలియజేయడానికే. దాని తర్వాత వాళ్ళే పిలిచి బ్రదర్ మాకు ఇట్లా ఈ సజెషన్ ఉంది, మాకు ఈ రోల్ కావాలనే విధంగా నేను బిల్డ్ కావాలి. నాకంటూ నేను ఒక షాప్ని క్రియేట్ చేసుకోవాలి కస్టమర్స్ రావడానికి, వాళ్ళు వచ్చి బై చేసుకొని వెళ్తారు అన్నట్టు. నేను షాప్ని బిల్డ్ చేసుకున్నా, ఏదైతే ఒక నేమ్ని బిల్డ్ చేసుకున్నా. దాని తర్వాత వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఈడ ఒక నీడ్, నాకు ఒక ఉప్పు ప్యాకెట్ ఉంది, అలా కిరాణా షాపుకి పోవాలి ఉంది కదా ఐడియా. అట్లా నేను అనేటిది ఒకటి క్రియేట్ చేసుకుంటా, వాళ్ళే నా దగ్గరకు వచ్చి అడిగే విధంగా చేస్తా. ఓకే. సో ఓమ్ని వ్యాన్ నుంచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దగ్గర నుంచి ఇప్పుడు స్కార్పియో. అవును, రీసెంట్గా తీసుకున్నాం స్కార్పియో S7. అది కొత్తదేం కాదు, సెకండ్ అయినా సరే దానికి పడ్డ కాస్ట్ దానికి పడుతుందిగా. ఆ జర్నీ అసలు ఓమ్ని నుంచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ తర్వాత స్కార్పియో అసలు అంటే మేము కార్ తీసుకుందామని ప్లానింగ్ ఉండే. సడన్గా 59 వీల్స్ అని ఒకటి కనిపించిండే, అందులో కార్ బాగా నచ్చింది. అది చూడడానికి కొత్తగా ఉంది, ఫుల్లీ మాడిఫై ఉంది, మనకు సెట్ అవుద్ది, మనకు షూట్లో మన ఫీల్డ్కి సెట్ అవుతుంది అని చెప్పి డాడీ ఏం చేసి స్కార్పియో, డాడీకి ఎప్పటి నుంచో స్కార్పియో ఉండే, ఇక తీసుకుందామంటే ఇక చూడంగానే మంచిగా ఉంది, మన బడ్జెట్లో 10,20,000కి ఉండే, తీసుకుందామని చెప్పి ఏం చేసినాము ఆ మెసేజ్ చేసి దాన్ని చూడడానికి చాలా మంది వస్తున్నారు తీసుకుందామని. ఇక అందరూ ఇది తీస్తాం అది తీస్తాం అన్నారు. మేము చేసి అలా కాదు మేమే తీసుకుంటాము, అలా హాఫ్ అమౌంట్ కట్టినాం అంతే, ఇంకా హాఫ్ అమౌంట్ పెండింగ్ ఉంది, మంత్లీ కట్టాలి. ఎలా అంటే మరీ నేను నిజంగా యూట్యూబ్ నుంచి అంత సంపాదించి ఏదో అయిపోయినా అని కాదు. ఇప్పుడు నేను సంపాదించింది ఏం లేదు. ఇప్పుడు నాకు కార్ ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఎక్కడికైనా వెళ్తాం కొంచెం మంచిగా అనమాట. ఇప్పుడు మనం అలానే తప్ప ఏదో సంపాదించినాము మాకు ఎప్పుడైనా సరే, నేను ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇట్లనే ఉన్నాం, ఇప్పుడు కూడా ఇట్లనే ఉన్నాం, రేపు కూడా ఇట్లనే ఉంటాం. ఎప్పుడు కానీ డబ్బు గురించి ఏమని అనుకుంటున్నా, మనం కష్టపడితే ఆటోమేటిక్ వస్తుంది డబ్బు. అలా కొనాలనుకుని ఇలా వెళ్ళిపోయి కొనేసారా? అట్లా దాదాపు 3-4 months నుంచి మేము స్కార్పియో గురించి చూస్తున్నాం, సెకండ్లో మంచిది కావాలి అని. చూడంగా అది కనిపించింది, తీసుకున్నాం. బాగుంది కారు. అయినా కూడా మీ నాన్న ఓమ్ని కారే అదే ఓమ్ని వ్యాన్ అంటున్నారు కదా. ఆ డాడీ ఇప్పటి వరకు చెప్తున్నా కదా, కొన్నప్పటి నుంచి ఆ కార్ డ్రైవ్ చేయలేదు, 2-3 times. అది కూడా మెయిన్ లీడ్ మేము లేము, ఇక డాడీ తీయాలన్నప్పుడు తీసిన తప్ప ఎప్పుడు కూడా నేను మీకు ఇప్పించిన, నాకు అది వద్దు, నాకు అంత పెద్ద వద్దు. దాంట్లో కూర్చుంటే స్కార్పియోలో కూర్చుంటే ఇట్లా మీద ఎంత కనిపిస్తుంది, ఒక ఏనుగు మీద కూర్చున్న ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఒక ఫార్చునర్ ఇది సేమ్ ఉంటాయి, మంచిగా కనిపిస్తుంది. అంత డాడీ ఏమో వద్దు, నాకు ఈ కార్ వద్దు, ఏదో ఓమ్ని వ్యానే, నేను అదే తీసుకొస్తా అని చెప్పి అదే నడుపుతాడు డాడీ. ఆయన రూట్స్ ఆయన గుర్తుపెట్టుకున్నా, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఎప్పుడు మర్చిపోకూడదని ఆయన అంటే మనకి ఎట్లా అంటే మేము ఎక్కువ శాతం ఇప్పుడు స్కార్పియో మేము తీసుకొస్తాం, డాడీ అది తీసుకొస్తాం, మాకు ఏం లేదు. ఇప్పుడు డాడీ బండి స్పెండర్ మీద బొమ్మన్నా వస్తా నేను నేను గుర్తుపడతాను, నేను కార్లోనే రావాలని అట్లా కాదు. పొద్దున అడిగినా నేను కార్లో రావాలా బండి మీద అంటే నేను ఎట్లేం లేదు, అరే బండి మీద ఎందుకు రా అన్నట్టు అనిపించదు నాకు. బండి మీద అయినా సరే వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఇచ్చి కదా అంటారు, హెల్మెట్ పెట్టుకుని వచ్చినప్పుడు అట్లుంటది. కానీ రూట్స్ గుర్తుపెట్టుకొని మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకుండా ఉన్నప్పుడే ఇంత సక్సెస్ అవుతారు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను నేను. తప్పకుండా కష్టపడితే, మా డాడీ మాకు నేర్పించేది ఒకటే, ఏంటంటే కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా వస్తుంది. ఏదో ఒక రోజు, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి, కష్టం చేస్తూనే ఉండాలి. ఫలితం వచ్చే రోజు ఒకటి ఉంటుంది, దాని గురించి వెయిట్ చేయాలి. అదేదో ఒక రోజు వస్తుంది, అప్పుడు ఇన్ని రోజులు కష్టపడ్డా కూడా నాకు ఫలితం వచ్చింది, ఇన్ని రోజులు కష్టపడ్డది ఎటు పోలేదు అనేది ఆ రోజు అనిపిస్తుంది. నువ్వు కష్టపడి అరే దగ్గరలో ఉంది ఆ డే, నువ్వు మధ్యలోనే డ్రాప్ అయిపోయినావు అనుకో, అది చూడలేవు, మళ్ళీ వెనకాల వేస్ట్ అయిపోయిన టైంని చూడలేవు.
వేస్ట్ అయిపోయిన టైంని చూడలేవు, ముందుండే సక్సెస్ని చూడలేవు, మధ్యలోనే అయిపోయి అందరూ అట్లనే మధ్యలోనే అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు 1 year కానీ 2 year కానీ కష్టపడుతున్నావు అంటే ఏదో ఒక రోజు వస్తుంది, అప్పుడు నీకు అది ఒక ఫలితం దక్కుతుంది, అదొక పాసిబుల్ మంచిగా ఉంటుంది. సాంగ్ గురించి కాబట్టి మాట్లాడేది, ఇక్కడ సోనీ లేదు కాబట్టి సోనీకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం మనం ఇప్పుడు. ఏం శుభ్రే మీరు ఇస్తారు ఇప్పుడు సోనీ కోసం ఒక పాట మా కోసం, సోనీ కోసం. సోనీ గారు ఇది మీకోసమే అండి. నాకు పాటలు అంత రావు అంటే మొన్న వాడిన రామమ్మ సీతమ్మలోనే ఒక లిరిక్ వాడతా. ఒక లిరిక్ అంటే ఒకటి పాడేదిలేకూడదు, కొంచెం ఒక 2-3 lines అయినా పాడాలి. చిన్ననాటి మన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయే జాబిలమ్మ, నా తోడు నువ్వంటూ నీ తోడు నేనంటూ ఊహల మేడలు కట్టానమ్మా, నీ మనసులో నేనున్నానే నీ మౌనాన్ని వీడరాదే, నీ మనసులో చోటిస్తేనే నీ మహారాజు నేనే కదే. ఇది నాకు చాలా నచ్చుతుంది. ఇది ఏదైతే ఈ పాయింట్ ఉందో నాకు బాగా నచ్చుతుంది. ఎవరైనా ఎప్పుడైనా పాటలు బాగా పాడతా అని చెప్పారా మీకు? చెప్పలేదు, నేను వాడా ఎవరు, ఎందుకంటే బాగా పాడరు. గైస్ ఇది నేను ఫన్నీగా అన్నాం, మాకుండే ఆ క్లోజ్నెస్ వల్ల అన్నప్పుడు మీరు మళ్ళీ కామెంట్స్లో అట్లా ఎట్లా అంటారు మీరు ఇలా అంతా అనకండి నన్ను. అట్లేం లేదు, అట్లా ఈ లిరిక్ చాలా బాగా నచ్చుతుంది నాకు. ఎంత ఇష్టం సోనీ గారు అంటే, ఇప్పుడు లేరు కాబట్టి ఎప్పుడు ఆవిడ పక్కనే ఉంటారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగలేకపోయేదాన్ని. ఒక మాటలో చెప్పండి, పాటలో వద్దు కానీ. ఇంకా చెప్పలేనంత తెలివిగా బిహేవ్ చేస్తున్నారు. అది అట్లా కాదు ఇక, ఎందుకంటే లవ్ చేయడమే కాకుండా నాతో తోడుండి నేను చేసే దాంట్లో అన్నిట్లో హెల్ప్ చేసి, ఇవాళ రేపు జనరేషన్లో ఒక మాట అంటేనే నువ్వే వద్దు అన్న, ఇప్పుడు నేను నన్ను కోపంలో తిట్టినా ఏం చేసినా ఎంత నేను ఇప్పుడు కోపంలో ఏమైనా తిడతా, ఏంది ఇప్పుడు అని అంట, మళ్ళీ దాని తర్వాత నేను మాట్లాడి నేను సెట్ చేయగానే మళ్ళీ కరిగిపోయి మాట్లాడుతుంది. అట్లేం లేదు, నువ్వు అన్నావు అని అట్లా ఏం చేయదు, అట్లా చెప్పినట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే, నాతో ఉండకపోయినా సరే కానీ మా ఫ్యామిలీతో మంచిగా ఉండాలి, ఫ్యామిలీతో మంచిగా ఉండాలి. మా మమ్మీ డాడీ మా తమ్ముడు మా చెల్లితో వాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళకి ఏది అడిగినా చేసి ఇవ్వాలి, వాళ్ళతో ఇట్లా ప్రేమగా ఉండాలనే నాకు మెయిన్. నాతో ఉండకపోయినా అది సెకండ్ మ్యాటర్ అనే. నేను ఆమెకి చెప్పా ఇప్పటికి కూడా, కానీ ఆమె ఎప్పుడైనా వాళ్ళతోటే ఫస్ట్, వాళ్ళకి ఏదైనా వాళ్ళు మెయిన్ ఆమె చూసుకుంటుంది మంచిగా, వాళ్ళతో బాగుంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక కొంత బయట ఉంటారు, నాకు నచ్చని. అవును, లోకికి సోనీకి ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారు వాళ్ళిద్దరు కలిసి. మొన్న కామెంట్ చూసాను నేను, అది లోకికి పడట్లేదు సోనీ అంటే, లోకికి అసూయ సోనీ అంటే, అందుకే ప్రధానికి ఎట్లా వదిన అనట్లేదు సోనీ అంటది, ఈమె అంటది ఆమె అంటది. వదినే అంటే చిన్నప్పటి నుంచి అక్క, ఇప్పుడు సోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కని కానీ ఏమైనా కానీ అక్క సోనక్క అని వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఉంటారు, ఇద్దరిని అక్క అని అండు. అక్క అని చిన్నప్పుడు చెప్తామా వదిన అని చెప్పం కదా, అక్క అని అందు. వీళ్ళు చిన్నప్పటి నుంచే మీకు ఇష్టం కదా, ఎందుకు చెప్పలేదు? ఎవరికి? వదిన అనమని చెప్పి. వీళ్ళ ఇంట్లో చెప్పరా మళ్ళీ, వాళ్ళ ఇంట్లో చెప్తే అట్లా అని ఇక వీళ్ళు ఏం చేసిర్రు, అక్క అని అలవాటై అట్లనే. సోనీ అంజీ క్లాస్మేట్ కదా, కాదా? ఇద్దరం ఒకటి క్లాస్, సేమ్ ఏజ్ మేము. మీరిద్దరు సేమ్ ఏజ్. నేను అంజీ క్లాస్ అనుకుంటున్నా, ఎందుకు అబ్బా అంటాడు. అయితే ఏమైపోయిందంటే అప్పుడు కూడా అక్క అందుకు సోనక్క అందుకు అది అక్క అంటే బాగుండదేమో, ఇక అక్క అంటే మళ్ళీ బాగుండదు అని చెప్పి అబ్బా అని సోనీ అని డైరెక్ట్ పేరు పెట్టి పెద్దది కాబట్టి ఇక అబ్బా అని అలవాటు అయింది. అది ఎట్లా వచ్చిందో పేరు కూడా తెలియదు, అబ్బా అని వచ్చింది. ఇక ఒక్కొక్కసారి వదిన అని కూడా అంటాడు, వీడియో కెమెరా ఉన్నప్పుడు వదిన అని అనిపిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ కామెంట్లలో తిడుతుర్రు వదిన అనండి అని. వదిన ఇన్ని రోజులు షూట్ చేశారు కదా, వంటలు ఎవరు చేసి పెట్టారు మీకు? మా అత్తమ్మ, మా డాడీ, మమ్మీ అందరు హెల్ప్ చేసుకున్నారు. 20-30 మందికి మా డాడీ, అత్తమ్మ, సోనీ వాళ్ళ మమ్మీ, వీళ్ళు మా ఇద్దరు కలిసి హెల్ప్ చేసుకున్నారు. మా అత్తమ్మ కూడా సోనీ వాళ్ళ మమ్మీ కూడా చాలా ఓపికతోటి చేసింది. ఓకే, మీకు వంటలు వచ్చా? వచ్చు. ఏం వండుతారు? ఏదంటే అది వండుతారు. నిజంగా ఒక కర్రీ చెప్పండి మీరు వండగలిగింది. ఎగ్ ఫ్రైలో ఎంత కారం వేస్తారు?
ఇంత వేస్తాం, అంటే మీలాంటి వాళ్ళు అంటే ఇంత వేస్తాం, మేమంటే ఇంత వేసుకుంటాం. ఇంత వేసుకుంటారా? సో మీరు కూడా కారం వాడతారు కాబట్టి ఈరోజు మా దగ్గర విరాట్ మిర్చి పౌడర్ ఉందన్నమాట. కూరల్లోకి, పచ్చళ్ళలోకి, దేంట్లోకైనా సరే పనికొస్తుంది. రంగు రుచి ఏమీ కలపలేదన్నమాట దీంట్లో. న్యాచురల్ పౌడర్ విరాట్ మిర్చి పౌడర్. సో మీకు కూడా వంటలకి యూజ్ అవుతుంది కాబట్టి ఓకే, ఇవాళ నుంచి ఇదే ట్రై చేద్దాం. ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ విరాట్ చిల్లీ పౌడర్. ఇప్పటి వరకు యూట్యూబ్లో మొత్తం ఎంత సంపాదించారు? మొత్తం మేము కార్ కొన్నప్పటి నుంచి మేము అంటే ఆ రోజు వరకు కష్టపడ్డదంతా కార్కే పెట్టినాం. ఓకే, కార్ కొనేసినాం. 2 రోజుల నుంచి కష్టపడ, ఇక మీద నుంచి అన్నా ఇక కౌంట్ చేసి అంటే ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కావచ్చు, కానీ ఎప్పటివరకు కష్టపడ్డాం మనీ రాకపోయినా సరే. అందరూ ల్యాండ్ ఇవి కొనిపెట్టుకుంటారు, ల్యాండ్ కానీ బంగారం కానీ కొనిపెట్టుకుంటారు. మీరు ఎందుకని కార్ మీద ఇన్వెస్ట్ చేశారు మొత్తం తీసుకెళ్ళి? నిజంగా చెప్పాలంటే నాకు కార్లో పిచ్చి. నాకు కార్లు, క్లాత్స్, బట్టలు ఇవి పిచ్చి. ఇక నా లిమిట్లో నేను ఖర్చు పెట్టాలి, కానీ నా దగ్గర మనీ ఇక బీభత్సంగా ఉంటే మాత్రం నేను ఇక అదే చేసుకొని అట్లా అదే పిచ్చి. అంటే నేను మంచిగా కనబడాలి, నేను వేసుకునే బట్టలు మంచిగా ఉండాలి, నాకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలి, నాది నేను మంచి కార్లో తిరగాలి. అది మళ్ళీ ఎవరో అంటే కార్లో తిరగాలని కాదు, కార్ నడపాలి. నాకు అది పిచ్చి. ఇప్పుడు నా కార్ నేనే నడుపుకోవాలి, నాకు డ్రైవర్ అట్లా వద్దు. నాకు అదొక పిచ్చి, కార్లో పిచ్చి బాగా. నిజంగా ఏమనిపిస్తుంది అంటే మీకోసమే మీ ఫ్యామిలీ అంతా ఇది చేస్తున్నట్టు ఉంటుంది నాకు. అంటే మీ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఇష్టాలు కూడా మీకోసం మార్చేసుకుని మీకు కావాల్సినట్టు వాళ్ళు మారిపోయి అంతే. అంటే ఇప్పుడు నాకేంటంటే వాళ్ళది అయిపోయింది. మమ్మీ డాడీది ఎట్లా అంటే వాళ్ళ ఇష్టాలకి వాళ్ళు చేసుకున్నది, వాళ్ళు సంపాదించారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పిల్లల ఇష్టాల కోసం మనం ఉండాలి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. పిల్లలు కూడా లోకి అంజి ఇద్దరు మీకోసమే కష్టపడుతున్నట్టున్నారు. వాళ్ళకి ఒకటి ఏంటిదంటే అన్న ఏది చేసినా కరెక్టే, అన్న ఏంటి వెళ్ళినాం అనుకో మన లైఫ్ కూడా బాగుంటుంది అన్న ఒక థాట్ తోటి మా డాడీ ఎప్పుడు వాళ్ళని అట్లనే చెప్తాడు. ఇప్పుడు నా ఏంటో వాళ్ళు వచ్చిరంటే వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది, వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది అని డాడీ అదే చెప్తాడు. వాళ్ళకి అట్లాంటివి కూడా ఏముండవు, వాళ్ళకి ఇష్టాలు ఏముండవు, అన్నీ చేస్తే అది అంతే. వాళ్ళ ఇద్దరు అంతే. దాంతోపాటు షాయి కూడా ఇక మా అన్నయ్య చేస్తే అదే కరెక్ట్, మా అన్నయ్య చేసిన సక్సెస్ అని వాళ్ళు నా ఇంటిని వచ్చేస్తారు. అమ్మ ఎవరు బయట నుంచి ఈ మధ్య? మా పెద్దమ్మ కూతురు శ్రావణి అని, షాయి అని వీడియోలు అంటారు. ఓకే, మా పెద్దమ్మ దొరికిన వాళ్ళందరినీ వీడియోస్లో పెట్టేస్తున్నారు. మొత్తానికి చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళమే, ఒక ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి మేము ఎవరైతే ఉన్నామో వాళ్ళందరము చేసినాం. మొన్నటిదాకా షాయి రాలేదు, ఈ మధ్య ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఉండి చేస్తా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎప్పుడు మనం డిస్కరేజ్ చేయం. రావాలి, చేయాలి, మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి అనే చూపిస్తాను. నేను ఎవరైనా సరే, నేను ఎప్పుడైనా సరే పెద్ద సింగర్ అని పెద్దల దగ్గర పోయి నేను అట్లా చేయను. ఎవరైతే టాలెంట్ ఉండి సపోర్ట్ లేకుండా ఏదో చేద్దామనుకొని ఏదో పని చేసే వాళ్ళని తీసుకొచ్చి ప్రూవ్ చేయించుకుంటా. సింగర్లో కానీ యాక్టింగ్లో కానీ వెళ్ళనైనా సరే. ఓకే, సో మొత్తానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి? ఎంత చెప్పినా తక్కువనే వాళ్ళకి. ఏం లేదు, రావమ్మ సీతమ్మ సాంగ్ని ఇంకా చూడకపోతే యూటర్న్స్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. అండ్ మీరు సర్చ్ బార్లో రావమ్మ సీతమ్మ సాంగ్ అన్న వస్తుంది, లేకపోతే యశ్ సోని సాంగ్ అన్న వస్తుంది. అండ్ ఓవరాల్గా సాంగ్ చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఆ వీడియో. అండ్ సాంగ్ మీరు ఒక్కసారి వింటే రోజుకి 2-3 సార్లు వినే విధంగా ఉంటుంది సాంగ్. అండ్ ఈరోజు ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో మీరే చెప్పాలి కామెంట్స్లో, ఈ వీడియోకి కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని తెలియదు, ఇలా ప్లాన్ చేద్దామని వైష్ణవి గారు అంటే ఇలా ప్లాన్ చేసాము. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ పక్కా ఒక ఫ్యామిలీ వైబ్, ఒక ఫెస్టివల్ వైబ్ తీసుకొద్దాము. అండ్ ఇంకా యూటర్న్స్ క్రియేషన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, యశ్ సోని అఫీషియల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఐ డ్రీమ్ స్టూడియోని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటివి మనం రెగ్యులర్గా చేస్తూనే ఉండాలి, ఉంటాం కూడా. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంటర్వ్యూలో. ఇంకా మంచి సక్సెస్ రావాలని, ఈ సాంగ్ 1 crore అయిపోతే మళ్ళీ ఇంకో సాంగ్ తీయాలని తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.